Right. So, my dear students, ఈరోజు మనము ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి చెప్పుకుందాం. ఏమిటంటే నాజిజం. రాజ్ కుమార్ గారు, రంగస్వామి సార్ చెప్పండి సార్. నీకు ఒక సెమినార్ చెప్పని చెప్పిందా కదా? సార్ రేపు చెప్తాను నువ్వు, ఓకేనా? దేని మీద సార్? రేపు హిట్లర్ గురించి చెప్పు. ఓకే సార్, సరిగా చెప్పండి. రైట్. రేపు మీకు క్లాసు ఉదయం 10 o'clock ఉంది. హిట్లర్ మీద నువ్వు చెప్తున్నావు, ఓకేనా? రైట్. కాలేజ్ ఓపెన్ ఎప్పటి సార్? ఏరా కాలేజ్ ఓపెన్ సార్? ఇంకా మనకు రాలేదు, చెప్దాం. అంటే కొంచెము ఆటోలు తిరుగుతున్నాయా మీకు? ఆటోలు తిరుగుతున్నాయా? ఓకే, సరే. అంటే మనకు పైనుంచి ఇంకా రాలే అడ్రస్. బహుశా ఇంకా 2-3 రోజులు రావచ్చేమో. అది వస్తానే మీకు చెప్తాంలే, ఓకేనా? మన గుడికి అదే కావాలి. ఇది మీకు ఇబ్బంది కాదండి, మాకు కొంచెము ఇట్లా ఫ్రీగా చెప్పడానికి ఉండదు. గట్టిగానే చెప్తున్నాను నేను. ఓకే, అందరూ ఆడియో ఆఫ్ చేసుకో. అతనా హర్ష, ఆడియో ఆఫ్ చేసుకో. చూస్తాము. ఇప్పుడు అట్నే ఉందా బాబు? ఓకే అమ్మా. అయితే మళ్ళీ ఎక్కడో అందరికి అట్నే ఉందా? అట్లేం లేదు, వినపడుతుంది. ఓకే, అదేనా ఏ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుందిలే రాజా. ఓకే, రాజ్ కుమార్. ఓకే అమ్మా. రైట్. సౌండ్ అన్నా పెంచుకోవాలా? నేను ఇంతకంటే గట్టిగా ఫుల్ సౌండ్ లో ఉన్నా. ఓకే బాబు. మై డియర్ స్టూడెంట్స్, కాలేజీలో ఉన్నాం బాబు, కాలేజీలోనే ఉన్నాము. మీరు ప్రిన్సిపల్ లెసన్ చెప్తా అంటే ఎట్లా ఉంది సార్? మాకు ముందు మనం టీచర్, ఇది టెంపరీ, కొన్నాళ్ళు రెగ్యులర్ గా ప్రిన్సిపల్ వచ్చేంత వరకు ఇది అంతే. మిగతా అంతా మనము మామూలు పుట్టినే. ఓకే, సో ఈరోజు మనము జర్మనీలో నాజిజం గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రధానమైన అంశం ఏమిటంటే, మనం చదివే పేపరు ఐరోపా చరిత్ర, ఓకేనా? దీంట్లో 2వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తున్నాం. 2వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేయడం అంటే ఆ 2 ప్రపంచ యుద్ధాల మధ్యన ఏం జరిగిందనేది మనము ఇప్పుడు చూస్తున్నాం. ప్రధానంగా 3 సంఘటనలు 2వ ప్రపంచ యుద్ధానికి కారణం. మొదటి ప్రపంచ యుద్ధము 1918లో అయిపోతే 2వ ప్రపంచ యుద్ధము 1939లో ప్రారంభమైంది. కేవలము 21 సంవత్సరాలు ఉంది ఈ మధ్య కాలంలో. వినండి, చూడండి. మొదటి ప్రపంచ యుద్ధంలో అంత అపారమైన నష్టం, అంటే ప్రాణ నష్టము, ధన నష్టము, తర్వాత సాంస్కృతిక పరమైన నష్టము, పరిశ్రమలు దెబ్బతి, అన్ని విపరీతమైన పరిణామాలు చూశారు. అప్పుడు అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులు, ఆ పాలకులు, ఆ ప్రజలు, వాళ్ళు మనుషులే కదా. మనకు అనిపిస్తారు అంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొని మళ్ళీ ఒక 21 సంవత్సరాలైతే ఎట్లా దూకినారా వీరు 2వ ప్రపంచ యుద్ధంలోకి అనే ఒక ఆలోచన చిన్న పిల్లోని కూడా కలుగుతాయి. ఏదో 200 సంవత్సరాలు అయిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు, తెలియలే దానికి ఘాటు మర్చిపోయినారు అని. 20 ఏళ్ల క్రితం
మళ్ళీ ఎందుకు దానికి ముందుకు దుంకారు అంటే 3 ప్రధాన సంఘటనలు దీనికి కారణం. మనం యాక్చువల్లీ ఇప్పుడు చదువుకునేదంతా కూడా ఈ గత వారం రోజులుగా ఈ అంశాలే. ఒకటి, వర్సైల్ సంధి అంటే ఒక మంచి కోసం జరిగిన ఒప్పందము, అది మంచి జరగలే, దుంపదించింది. అది 2, నానాజాతి వైఫల్యం, నానాజాతి సమితి వైఫల్యం. ఏదో ప్రపంచాన్ని శాంతి యుగం వైపు తీసుకుపోతుంది అనుకుంటే అది కాస్త పుండును మరింతగా కిలికినట్లయితే అది 2. 3వది, ఇటలీ జర్మనీలలో ఆవిర్భవించిన ఒక భయంకరమైన ప్రజా వ్యతిరేక, అసలు ప్రపంచ వ్యతిరేక సిద్ధాంతం. ఒకటి గత క్లాసుల్లో చెప్పుకున్నాం. అంటే ఇటలీలో ఫాసిజం మరియు అక్కడి నాయకుడు ముస్సోలినీ గురించి. ఈనాటి క్లాసుల్లో మనం చదువుకోబోయేది దీనికి సంబంధించింది. అదే నాజిజం. నాజిజం అంటే ఏమిటి, సిద్ధాంతాలు ఏం చెప్తాయి? నాజిజం జర్మనీలో దానికి పట్టు కలగడానికి దోహదం చేసిన పరిస్థితులు ఏమిటి? హిట్లర్ ఏ విధంగా ఆ జర్మనీలోని పరిస్థితులను ఆసరగా చేసుకొని ఒక నియంతగా ఎదిగినాడు? హిట్లర్ అవలంబించినటువంటి పరిపాలన పద్ధతులు ఏమిటి? ఆయన ఆంతరింగక విధానం ఏమిటి? విదేశాంగ విధానం ఏమిటి? తర్వాత హిట్లరు తన విధి విధానాల ద్వారా ఏ విధంగా జర్మనీని 2వ ప్రపంచ యుద్ధంలోకి తోసేశాడు? పోయడం కాదు, అసలు 2వ ప్రపంచ యుద్ధానికి ఏ విధంగా ఆయన ప్రధాన కారకుడని ఒక ముద్ర వేయబడింది అనేటి మనము చెప్తాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ మాట మాట్లాడుతుంటాం. ఎవరైనా కొంత కఠినంగా ఉన్నా, లేకుంటే కొంచెము పెత్తనం చేసిన, లేదా మనకు ఇబ్బందికరమైన చర్యలు చేసుకున్న హిట్లర్లా ఉన్నాడంట. మీరే అంటారు ఎప్పుడన్నా తల్లిదండ్రులు మా నాయన హిట్లర్ అంటారు, లేదా పలానా లెక్చరర్ హిట్లర్ అంటారు, పలానా ప్రిన్సిపల్ హిట్లర్ అంటారు, మాకు ఎవరన్నా ఇబ్బంది పెడితే వాడు హిట్లర్ అంటారు. ఈ మధ్య నువ్వు సీరియల్ కోసం హిట్లర్ గారి పెళ్ళామో ఏదో అట్లా. ఎందుకు ఈ హిట్లర్ ఇంత పాపులర్ అన్నాడు? హిట్లర్ అనేది ఒక అంటే కఠినత్వానికి, దుర్మార్గానికి, శాడిజానికి చాలా దానిలకు పర్యాయ పదం అయిపోయింది. లేదా ఇంకోసారి పాజిటివ్గా మాట్లాడుతుంటాం మనం. దేశానికి ఇప్పుడు హిట్లర్ కావాలరా, ఈ ఊరు బాగుపడాలంటే హిట్లర్ వాళ్ళు కావాలి, రాష్ట్రం బాగుండాలంటే హిట్లరే సరైనోడు అంటే. ఇన్ని పద్ధతుల్లో మనము ఇన్ని అది తెలుసుకుంటాం. హిట్లర్ అంటే ఎవరు? దానికంటే మనం తెలుసుకోవాల్సింది నాజిజం అనే మాటకు అర్థం తెలుసు. మీరు ఒక పాట వినింటారు, దాని వెరీ పాపులర్ సాంగ్, గద్దర్ పాట. గద్దర్ ప్రజా గాయకుడు గద్దర్ ఉన్నాడే, విప్లవ గీతాలు రాసా ఉంటాడే.
ఒక పాట నాకు గుర్తుకొస్తాయి. అంటే ఇప్పుడు మీకు చెప్పడానికి నాజీ అనే పదం మీరు చాలా సందర్భాల్లో వినింటారు. బండి వెనక బండి గట్టి 16 బండ్లు బట్టి ఏ బండిలో ఉన్నావురో నైజాము సర్కారోడా అనే పాటలో నాజీలను మించిపోయినావురో నైజాము సర్కారోడా అంటారు. నాజీలను మించిపోయినావు అంటారు. అంటే దుర్మార్గ పరిపాలనకులకు మనము నాజీలు అంటుంటాము. ఆ నాజీల గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటాం. మీరు నాజీల గురించి వింటే మీకు అర్థమవుతుంది ఆ పాట, గద్దర్ పాట కనుక అర్థము. అదే హిట్లర్ అంటే ఏంటి అని. అమ్మా అంగ మీరు ఎప్పుడు కూడా అనరు నాకు తెలిసి మనకి హిట్లర్ లాంటి వాడు కావాలా పాలకుడు. ఈ నాజిజము ఆవిర్భావానికి, హిట్లర్ విజృంభించడానికి జర్మనీలో ప్రధానమైన భూమిక ఎవరిదంటే ఏమిటంటే మొదటి ప్రపంచ యుద్ధం యొక్క దుష్ఫలితాలు. మొదటి ప్రపంచ యుద్ధము పరిణామాలు తీవ్రంగా ఉండకుండా ఉండింటే మనము నాజీల గురించి వినము, హిట్లర్ గురించి వినము, బహుశా రెండవ ప్రపంచ యుద్ధం గురించి కూడా మనము వినిండే వాళ్ళం కాదే. ఏం జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల అన్ని విధాలుగా జర్మనీ చితికిపోయి తీవ్రమైన, అంటే జర్మనీ చరిత్రలో కనీవిని ఎరుగనటువంటి రాజకీయ సంక్షోభము, ఆర్థిక సంక్షోభము కలిగి ప్రజలు దిక్కు తెలియకుండా ఉంటే వారికి ప్రజాస్వామ్య సిద్ధాంతాలపైనే నమ్మకం కోల్పోయి ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు సాగాలి అనే ఒక గందరగోళము, అలజడుల మధ్యలో ఉంటే ఆ పరిస్థితిని ఆసరగా చేసుకుని, అంటే ప్రజలు సతమతమవుతా ఉంటే ఈజీ ఎవరికైనా గుడుక మచ్చిక చేసుకోవడం. దాన్ని మనం సామెత, ఇనుము వేడిగా ఉన్నప్పుడు నీకు అనుకూలంగా ఎట్లా కావాల్సినట్టు దాన్ని తిప్పచ్చు. ఇనుము గట్టిది, కానీ దాన్ని వేడి చేసే నీ ఇష్టం వచ్చినట్లు వంగుతాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి నేనున్నాను మీకు, నేను మీకు చేస్తాను అంటే ఆటోమేటిక్గా నమ్ముతాం. ఒక విధంగా గొర్రె తాటే అనొచ్చు దీన్ని. అంటే అంత మేధావులు హిట్లర్ మాట విన్నారంటే ఆ పరిస్థితి అట్లాడదమ్మా అన్నారు. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. హిట్లర్ విజృంభణకు ఈ నాజీ అంటే ఏం లేదు, నేషనల్ సోషలిజం అనే పదానికి షార్ట్ కట్టే నాజీ. అంటే జాతీయ సామ్యవాదము, దేశభక్తిని సామ్యవాదాన్ని కలిపేశాడు ఆయన. మనం నిన్న చదివినాం, ఇటలీలో ముస్సోలిని చేసిన పనులు, అరాచకత్వాలు, దేనికి ఆయన, ఎందుకు ఆయన మాట విన్నారు ప్రజలు, ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డారంటే మన దేశం కోసం నేను ఏమైనా చేస్తాను, మన దేశాన్ని ప్రపంచంలోని శిఖరాగ్రంలో పెడతాను, దానికి కావాల్సిందని మీరు నాకు మద్దతు ఇవ్వండి అన్నాడు. ఓకే, నువ్వు ఏమైనా చేయి, మేము ఉన్నాను అన్నాడు. అదే ఫార్ములా జర్మనీలో ఉడక హిట్లర్ వాడాడు. దానికి సోషలిజం అనే ముసుగు అద్దాడు. అంటే సామ్యవాదం, అందరికీ ఆర్థికంగా మేలు చేస్తాను, ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాను. ఆ విధంగా
ఈ జాతీయ సామ్యవాద ముసుగులో, అంటే నాజీ ముసుగులో ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు హిట్లర్. ఆయన ఒక ప్రామిస్ చేశాడు, అంటే ఒక వాగ్దానం చేశాడు. జర్మనీ సర్వతోముఖాభివృద్ధికి ఎందాకైనా వెళ్దాం, ఎంత దూరమైనా వెళ్దాం, జర్మనీని మళ్ళా తిరిగి ప్రపంచ దేశంగా మనము ప్రపంచ చిత్రపటంలో నిలుపుదాం. అలా ఈ జాతీయవాద సౌమ్యవాద సిద్ధాంతాన్ని, అంటే నాజీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అది సుస్థిరపడింది, ప్రజలు నమ్మారు. ఇప్పుడు మన ముందున్న అంశం ఇదే. ఏమిటంటే నాజిజం, అంటే ఈ జాతీయ సామ్యవాద సిద్ధాంతము ఆవిర్భవించడానికి దోహదం చేసిన పరిస్థితులు ఇవి. మామూలు పరిస్థితుల్లో హిట్లర్ కాదు, ఎవరు చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. అంత బాగుంటే దేవుడు వచ్చి చెప్పినా మనం వినాం. మనం అనుకుంటున్నాం, మనకు సమస్య లేనప్పుడు, మనకు ఉద్యోగం ఉంది, మంచి జీతాలు వస్తున్నాయి, కుటుంబం బాగా జరుగుతూ ఉంది, ఏమి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనకేం సమస్యలు లేవు, ఒక పార్టీ పరిపాలన నీకు బాగా నచ్చింది, జరుగుతాయి. అప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇట్లా కాదు ఇట్లా చేద్దామని ఆవిడగా నువ్వు రెచ్చిపోతావా? వద్దురా, మనకు బాగా జరుగుతాయి, మనకెందుకు, స్థిరంగా ఉన్నాము. లేదా సమస్యలు ఎక్కువైపోయి నిరుద్యోగ సమస్య నేను చుట్టుముట్టాడుతూ ఉంటే, నువ్వు రోజువారీ కూలీ నీవు సరిగ్గా రాకపోతే, నీకు వచ్చిన కూలీ డబ్బులకు నిత్యావసర వస్తువులు కూడా రాకపోతే, ఆరోగ్య సమస్యలు నిన్ను చుట్టుముడుతూ ఉంటే, రాజకీయంగా అనిశ్చిత ఉంటే అప్పుడు ఎవరైనా వచ్చి లేదు నా మాట నమ్మండి, నా పార్టీకి ఓటేయండి, ఈ పార్టీని తీసేస్తాము అని అంటే ఆటోమేటిక్గా నువ్వే మారుతావు. సమస్య లేడు ముఖ్యం. ఇక్కడ హిట్లర్ గొప్పవాడా లేదా ఇంకొకరు గొప్పవాడా అని కాదు. అంటే ఓకే, వాళ్ళ యొక్క స్కిల్స్ కొన్ని ఉండొచ్చు, కానీ ప్రధానంగా ఆ సమస్యలు ఉండాలి, దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే నాయకుడు ఉండాలి. ఆ కాంబినేషన్ హిట్ అవుతుంది. జర్మనీలో హిట్ అయింది. హిట్లర్ యొక్క పర్సనాలిటీ, జర్మనీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చదువుకునేది ఏమిటంటే, తెలుసుకునేది ఏంటంటే, జర్మనీలో నాజిజం ఆవిర్భవించడానికి లేదా నాజిజానికి ప్రజలు జేజేలు పలకడానికి, అంటే హిట్లర్ మకుటం లేని మహారాజు కాడు, మకుటం వచ్చేలేదు, మన ఆయన పదవి కూడా స్వీకరించాడు, మాట వరుస కన్నా తిరుగులేని నాయకుడు కావడానికి ఏ పరిస్థితులు దోహదం చేసినాయి? దానికి మీరు ఇటలీ సమాజం గుర్తుంటే ఇక్కడ ఈజీగా మీకు అర్థమవుతాయి. సేమ్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయో అటువంటి పరిస్థితులే జర్మనీలో కూడా ఉన్నాయి. చాలా ప్రభావాన్ని చూపించాయి. ఏమిటండి? ఒకటి ప్రధానంగా జర్మనీలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వము దారుణంగా విఫలమైంది. దానిని మనము వైమర్ రిపబ్లిక్ వైఫల్యము అంటాం. అంటే ఏంటంటే వైమర్ రాజ్యాంగాన్ని ప్రకారం ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని వైమర్ ప్రభుత్వం అంటాము. ఇది యుద్ధం తర్వాత ఏర్పాటైంది మన 1919లోనే.
యుద్ధం అయిపోతూనే జర్మనీలో ఈ వైమర్ రిపబ్లిక్ పరిపాలన ప్రారంభమైంది 1919 1919. ఇది 33 వరకు ఉండింది, కానీ సక్రమంగా పరిపాలన చేయలేదు. అప్పుడు పరిస్థితి ఏమిటి? యుద్ధం వలన జర్మన్ ప్రజల యొక్క జీవితము అతలాకుతలమైపోయింది, దుర్భరమైపోయింది. దానికి తోడు ఏం జరిగింది? ఆ వర్సైల్స్ ఒప్పందం వెళ్ళారు కదమ్మా, అక్కడ ఆ గెలిచిన రాజ్యాలు జర్మనీపై విధించిన షరతులు జర్మన్లను మరింత దుర్భరంలోకి నెట్టివేశారు. ఆ షరతులు చాలా కఠినంగా ఉన్నాయమ్మా. మీకు గుర్తుందా? దాదాపు జర్మనీ దేశానికి చెందినటువంటి అనేక వలసలను లాక్కున్నారు. జర్మనీ దేశానికి చెందిన అనేక భూగర్భ వనరులను లాక్కున్నారు యుద్ధ నష్ట పరిహారం కింద. అసలే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జర్మనీ ఆర్థిక సంక్షోభంలో కూలిపోయింటే ఆ నిబంధనలు మరింత కఠినంగా అనిపించాయి. అంటే ప్రజలకి ఎట్లుంటుంది? ఆ వైఫల్యానికి ఈ రిపబ్లికే కారణం అనే భావన వారికి కలిగింది. రిపబ్లిక్ చేతుల్లో ఏమీ లేదు, తల వంచింది. అక్కడే గెలుపొందిన రాజ్యాలు అహంకారంతో కొట్టుమిట్లాడుతున్నాయి. ఓడిన రాజ్యాన్ని జర్మనీని అత్యంత నీచంగా చూస్తున్నారు, అవమానాల పాలు చేశారు. అంటే వాళ్ళని అర్థం వాళ్ళ సహజ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. గాంధీజీ లాంటి పెద్ద మనిషి అయితే శత్రువును కూడా గౌరవంగా చూస్తారు. ఆయన శత్రువుగా భావించాడు. మనిషి లోపం కాదు, కొన్ని పరిస్థితులు, ఆ పరిస్థితులు తీసేస్తామంటాడు. అంత గాంధేయ సిద్ధాంతము ఆ ఐరోపా నాయకులకు ఉండాలి కదా, లేదు. పేరుకు పెద్ద మనుషులు, సిద్ధాంతాలు పెద్దవి, మనం జర్మనీని జర బాగా గౌరవంగా చూడాలనుకున్నారు అని పేపర్లు పెట్టారు. ఆ జర్మనీని మెడలు వంచారు, చేతులు వంచారు, మెలిదిప్పారు, పిడిగుద్దులు గుద్దారు. కక్కేతడ్డు కొట్టామంటారు. అటు కక్కేతడ్డు జర్మనీని దాని యొక్క ఆర్థిక వనరులన్నీ ఉడక లాక్కున్నారు. దానికి ప్రజల దృష్టిలో, జర్మనీ ప్రజల దృష్టిలో ఏంటి? ఈ వైమర్ రిపబ్లిక్ చేతకానితనం, అది ఆడ సరిగ్గా మాట్లాడలేకపోయింది అనే అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద పడింది. అంటే ఎన్ని హిట్లర్కు అడ్వాంటేజ్ అవుతున్నాయి, అది నా ఉద్దేశం. అది చెప్పడంలో, స్ట్రెచ్ చేయడంలో అది నా ఉద్దేశం. మనం ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చూస్తుంటాం. అంటే అపోజిషన్ పార్టీలో ఉండవాలని ప్రభుత్వము విఫలమైనప్పుడు దాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేస్తుంటాయి కదా, నేనైతేనా అంటుంటాయి కదా. మనం చూస్తున్నాం కదా, రథయాత్రలు, పాదయాత్రలు, దానిలో పరిపాలన ప్రభుత్వాన్ని నిందించడము. హిట్లర్ అదే చేశాడు అప్పుడు. ఆ రోజు కలిసి వచ్చినాయి ఎన్ని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఫోర్స్, ఒకవేళ వైమర్ రిపబ్లిక్ నిజంగానే కొంత మరింత సమర్థతతో, మరింత చాకచక్యంతో, లౌక్యంతో ఏమన్నా మేలు చేసింటే హిట్లర్ ఛాన్స్ ఉండేది కాదేమో. బహుశా ఆ నాయకులు వాళ్ళు కూడా నాటి పరిస్థితులు అనుకూలించలేదు, వాళ్ళు సమర్థులు కాకపోయిండొచ్చు. మొత్తానికి అంతా కలిపి జర్మనీ భవిష్యత్తును ఈ వైమర్ రిపబ్లిక్ ఏమీ చేయలేదు అనే అభిప్రాయము ప్రజల్లో పడ్డానికి ఈ వర్సైల్స్ ఒప్పందము ఒక ఛాన్స్ ఇచ్చింది. దానికి ఆనాటి పరిస్థితులు ఘోరంగా ఉన్నింది. విధంగా చెప్పాలంటే మొత్తం జర్మనీని గాఢాంధకారం అలుముకునింది. ఈ గెలుపొందిన సేనల ఆక్రమణ నుండి జర్మనీ యొక్క వలస ప్రాంతాలను ఆక్రమించుకుంటే సత్తా జర్మనీకి లేదు. నానా జాతి సమితిలోని ప్రవేశమే లేదు తొలి రోజుల్లో.
ప్రజలేమో దాంట్లో చేరి అగ్రరాజ్యంగా మారాలని ప్రజలు ఆశిస్తున్నారు. అసలు జర్మనీ మీద యుద్ధ నష్ట పరిహారమే ఉండకూడదని ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ వారి భావాలకు అనుగుణంగా వైమర్ రిపబ్లిక్ ఏమి చేయలేకపోతారు. ప్రయత్నించిందమ్మా, శతవిధాలా ప్రయత్నించింది. కొంచెం జర్మనీకి నష్ట నివారణ కోసము తన శాయశక్తుల, తన తెలిసిన మిత్రుల ద్వారా వేరే రాజ్యాల అధినేతలను సంప్రదించి కొంచెము ఆ కఠిన షరతులను తగ్గింపజేయాలని దాని విశ్వ ప్రయత్నం చేసింది. నో డౌట్, చేతకాలే. సహజంగానే ప్రజల అసంతృప్తి, అంటే ప్రజల కోరికలు ఎక్కడికో ఉంటే ప్రభుత్వాలు ఎంత చేసినా ఉడక ప్రజలకు ఆ అంచనాలను చేరుకోలేరు. ఎప్పుడు ఉడక అదే సమస్య. ఎప్పుడు ఉడక ఆశలు ఎక్కువ చూపకూడదు. అది మనం ఒక జర్మనీనే కాదు, లేదా రాజ్యాలే మన కుటుంబాల్లో ఉడక కోరికలకు పగ్గాలు వేయాల. ఇప్పుడు కోరికలు గుర్రాలైతే వాటిని నెరవేర్చడము మన తల్లిదండ్రులకు కాదు, మీ అధ్యాపకులకు కాదు, ఏ ప్రభుత్వానికి కాదు. కానీ జర్మనీలోని ప్రజలు కొంచెం ఎక్కువ ఊహించినారు. యుద్ధం తర్వాత ఈ వైమర్ రిపబ్లిక్ మనం పెట్టే ప్రభుత్వం అది ఏదో చేస్తారని వారి అంచనాలకు అనుగుణంగా చేయలేకపోయింది. నన్ను అడుగుతూ నిష్పక్షపాత చరిత్ర విద్యార్థిగా పాపం వైమర్ రిపబ్లిక్ కొంత పోరాటం చేసింది. జర్మనీలో పరిస్థితులను చక్కదిద్దడానికి, ఆ వర్సైల్స్ ఒప్పందంలో తనకు అనుకూలంగా కొన్ని సంధి షరతులు రావడానికి అది విఫలమైతా వచ్చింది. సో ఇట్టి వైఫల్యం వల్ల ప్రజల అసంతృప్తి పెరగడంతో వారి అసంతృప్తిని ఆసరగా చేసుకొని జర్మనీలోని అనేక వర్గాల వారు, సాంప్రదాయవాదులు, జాతీయవాదులు, కమ్యూనిస్టులు ఈ వైమర్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించారు, తీవ్ర విమర్శలు చేశారు. ఆ దెబ్బకు వైమర్ రిపబ్లిక్ అప్రతిష్ట పాలన. దాంతో అసలే ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది. వీరందరూ ఖండాన దాన్ని విమర్శించడంతో ప్రజల దృష్టిలో మరింత పలచనైంది. అది జర్మనీలో హిట్లర్కు అవకాశాన్ని కల్పించింది. వైమర్ రిపబ్లిక్ ఫెయిల్యూర్ ఒక ప్రధాన కారణం. తర్వాత మై డియర్, ఆ నాజిస్ట్ సిద్ధాంతము లేదా ఈ హిట్లర్ టాప్ పొజిషన్లోకి రావడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలు రెచ్చగొట్టడానికి దోహదం చేసిన మరి ఒక తీవ్రమైన ముఖ్యమైన కారణము వర్సైల్స్ సంధిలో ఇంతవరకు చెప్పుకుంటుంటేనే ఈడ కొంచెం మరింత క్లియర్గా చెప్తాను. జర్మనీపై విధించిన అవమానకరమైన షరతు. అవి ఏదో నువ్వు తప్పు చేసిన అవాయిదు ఇంత పరిహారం కట్టనే పద్ధతిలో ఉంటే ఓకే, జర్మనీ కూడా ఏమని మాట్లాడేదేమో కాదు. అని ఒక పగ సాధింపు పద్ధతిలో జర్మనీని నలిపేశారు, అవమానాల పాలు చేశారు. పైగా మొదటి ప్రపంచ యుద్ధానికంతా నువ్వే కారణమని దాని మీద పెట్టారు. నిజానికి అదే కారణం. మనం ఏదో చదువుకున్నాం మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు. అనేక కారణాలు.
వాటిల్లో ఒకటి ఒకవేళ జర్మనీ యొక్క దూకుడు ఉండొచ్చు, మరి ఇంగ్లాండ్ దూకుడు ఉంది, ఫ్రాన్స్ దూకుడు ఉంది, అన్ని దేశాల్లో ఆయుధ పోటీ ఉంది. మరి దీన్ని ఒక్కటి తప్పుపడడం తప్పు కదా. మరి ఎందుకు తప్పు పెట్టారు? ఓడిపోయింది కాబట్టి దాని మీద ఈ భారం మోపారు. ఇక్కడ ఏం జరుగుతుంది? వర్సెల్స్ ఒప్పందంలో అన్ని దాని మీద భారం మోపి నువ్వే కారణం అని అందరూ ఉడక తూట్లు పొడిచి దాన్ని సంపద సుమారుగా లాగేసి, వర్సెల్స్ ఒప్పందంలో చదువుకున్నాం. ఈ వర్సెల్స్ సంధి వల్ల జర్మనీ తన సువిశాలమైనటువంటి వలస రాజ్యాలను పోగొట్టుకుంది. వలస రాజ్యాలు ఉండాలని నేను చెప్పను, ఏ దేశానికి ఉండకూడదు. మనం అదే కదా అవమానం పడింది, అమ్మ ఇబ్బందులు పడింది ఇంగ్లాండ్కి. కానీ ఇక్కడ ఇంగ్లాండ్ ఏమో ఇండియాను వలస రాజ్యంగా పెట్టుకోవచ్చు, కానీ జర్మనీ దగ్గర మాత్రం వలస రాజ్యాలు ఉండవు. అక్కడ అది నేను మాట్లాడేది. అట్లా లాగేసుకునిందా వలస రాజ్యాలు, తప్పు అది పెట్టకూడదని. తర్వాత యుద్ధ నష్టపరిహారంగా దోపిడీ చేసిందమ్మా జర్మనీ. నీ వల్ల మాకు నష్టం జరిగింది కాబట్టి దాన్ని నువ్వు కాంపన్సేషన్ కట్టు. మన పెనాల్టీ అంటామే, పెనాల్టీ కట్టు. దాని సారవిధన భూములు తీసుకునింది, ఇనుప గనులు తీసుకుంది, బొగ్గు గనులు తీసేసుకున్నారు గెలుపొందిన రాజ్యాలు. కొంతకాలం మేము వాడుకొని మా నష్టం తిరిగి నీకు ఇచ్చేస్తాము. పైగా నీ సైనిక శక్తిని తగ్గించుకో, మేము తగ్గించుకో, నువ్వు తగ్గించుకో. ఇవి జర్మనీ మీద పెట్టినటువంటి షరతులు. అసలే జర్మనీ ప్రజలకు అహం ఎక్కువ, మా జాతిని మించిన జాతి లేదనే భావన. అటువంటి పరిస్థితుల్లో గోరు చుట్టపై రోకటి పోటు అంటానే, నువ్వు గోరు చుట్టలో నువ్వు బాధపడుతున్నావు, దాని మీద రోకటి పోటు పడితే ప్రాణం విలవిల్లాడుతుంది. అట్లా అసలే జర్మనీకి జాతి అహంకారం ఎక్కువ. ఇప్పుడు ఓడిపోయినాక మళ్ళా దాన్ని సావగొడితే, చెవులు మూసి సావగొడితే ఆ ప్రజలు తట్టుకుంటారా? వారి అహం ఎంత దెబ్బతింటుంది. ఇగో అంటాం మనం, వాళ్ళ ఇగో దెబ్బతింది. అంతే కదమ్మా. ఆ ఒప్పందం జరిగేటప్పుడు ఆ వర్సైల్స్ అనేది ఊరి పేరు, అది అక్కడ జరిగింది ఒప్పందాలు. ఈ జర్మనీ ప్రతినిధి బృందం ఉంటుంది కదా, వాళ్ళు హోటల్ నుంచి ఆ మీటింగ్ ప్లేస్కి పోతా అంటే దారి పొడుగున ప్రజలు వారి మీద కోడిగుడ్లు విసరడము, కుళ్ళిపోయిన కూరగాయలు విసరడము, మీరే కారణం మొదటి ప్రపంచం. ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళది. అంటే ఫ్రెంచ్ వర్సైల్స్లో ఉన్నటువంటి పౌరులు అవన్నీ ఆ వార్తలుగా చదివిన జర్మనీలో ప్రజలకి వాళ్ళకెంత అవమానంగా ఉంటారు. ఓటమి బాధ ఓ పక్క, ఒప్పందం బాధ ఓ పక్క, ఇంకో పక్క తమ ప్రతినిధుల మీద కోడిగుడ్లు వేస్తున్నారు, చెప్పులు వేస్తున్నారు, బూతులు తిప్పుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, కుళ్ళిన కూరగాయలు వేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ చెప్పండి. అంటే ఎవరిని జస్టిఫై చేయడం కాదు, ఎవరి బాధ వాళ్ళది. కానీ జర్మనీలో హిట్లర్ రావడానికి ఈ పరిస్థితులు దోహదపడుతున్నాయి. ఇంక విధి లేని పరిస్థితిలో వైఎంఆర్ రిపబ్లిక్ ఒప్పుకునేది, దాని చేతిలో లేదు. ఇది హిట్లర్కు అడ్వాంటేజ్. మళ్ళీ అదే మాట మాట్లాడాడు, నేను జర్మనీ యొక్క పూర్వ ప్రతిష్టలను పునరుద్ధరిస్తాను, జర్మనీని మళ్ళా ప్రపంచంలో అగ్ర దేశంగా తీర్చిదిద్దుతాను. ఇది జర్మనీ ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. నిజానికి మై డియర్ ఫ్రెండ్స్, వర్సైల్స్ ఒప్పందంలో జర్మనీకి జరిగిన పరాభవమే జర్మనీలో నాజిజం విజృంభణకు
రెండో ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణాలు. వేరే కారణాలు కానీ ప్రధానమైన కారణాలు. నేను ఒక్క నిమిషం మీకు ఒక పీపీటీ నేను మీకు చూపిస్తాను. రైట్ అమ్మా. జర్మనీలో నాజిజం ఆవిర్భవించడానికి కారణాలు ఇంతవరకు చెప్పుకుంటాడమే వైమర్ రిపబ్లిక్ వైఫల్యము, వర్సైల్స్ సంధిలో అవమానము, ఆర్థిక దుస్థితి, అక్కడ బ్యాంకుల మూత, వివిధ రాజకీయ పక్షాలు, రాజకీయ విభేదాలు, కమ్యూనిజం వ్యాప్తి, రష్యాపై అవమానము, ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా కారణాలు ఉన్నాయి. అవన్నీ మనము అంటే ఈనాటి క్లాస్కు మాత్రమే మనకు అది మనకు సరిపోదు. దీన్ని రేపటి క్లాస్లో కూడా మనము చర్చిద్దాం. అయితే మై డియర్ స్టూడెంట్స్, మళ్ళీ మీకు నేను చెప్పేది ఏంటంటే ఎనీ టైం మీరు అది లింకు పెడతాను, దయచేసి మీరు క్లాస్కు జాయిన్ అవుతాను, టైం వేస్ట్ కాదు. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ దీంట్లో? మనం ఈరోజు ఏం మాట్లాడుకున్నాము? జర్మనీలో నాజీ పార్టీ లేదా హిట్లర్ ఒక గొప్ప నాయకుడిగా ఆవిర్భవించడానికి ఏ పరిస్థితులు దోహదపడ్డాయనే అంశం మీద మనం చదువుతున్నాం. ఓకేనా? మళ్ళీ మనం మధ్యాహ్నం 2 గంటల క్లాస్ ఉంది. ఆ క్లాసుకు మీరు కంచెనగా హాజరు కాండి.